హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యాక్చువల్గా ఇది ఉగాది వ్లాగ్ అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను కంటిన్యూగా పెడతాను చూడండి. యాక్చువల్గా ఇది ముందు రోజు 2 days ముందు పూలు అయితే తెచ్చుకున్నాము. అప్పుడు తీసిన వీడియో ఇదనమాట. ఇలా మా ఇంటి దగ్గరలోనే అనమాట, కొంచెం రీజనబుల్ గా కూడా ఇస్తారు. సో మేము ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాము. ఇంకా సో అక్కడే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే ఫెస్టివల్ రోజు అయితే ఇంకా గోపి అయితే ఏం చేస్తుండు, పూలు అయితే గుచ్చుతున్నాడు అనమాట, అంటే గుమ్మానికి వేయటానికి. అప్పుడు నేను పొంగలి ఏదో చేస్తున్నా, అందుకని తిను నాకు హెల్ప్ చేస్తుండు. ఇంకా తర్వాత దేవుడికి కూడా పటాలకి బొట్లు అయితే పెట్టాలి. సో నాకైతే గోపి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. నేను కొంచెం క్లిప్ తీసుకొని ఇంకా పొంగలి ప్రసాదాలు అవన్నీ చేసాం కదా, అవి అయితే చేశాను అనమాట. ఇంకా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ప్రసాదాలు అంతా అయిన తర్వాత ఉగాది పచ్చడి అయితే చేశాను. మెయిన్ నాకు ప్రతి ఇయర్ ఇదే డౌట్, ఏం చేయాలి, ఏమేమి మిక్స్ చేస్తాము అని చెప్పి. అయితే నేను బాగా ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ ఇయర్ మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీ నేను ఎలా చేస్తాను అనేది పెట్టుకోవాలి. నాకు డౌట్ వచ్చినా కానీ నేనే చూసుకోవచ్చు అన్నట్లయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ ఇయర్ అయితే పక్కా చేయాలి ఉగాది అని చెప్పేసి. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడైనా కానీ మా మమ్మీ అంటే అమ్మ ఎలా చేస్తారో నేను అలానే చేస్తాను. ఉగాది వస్తే చాలు అమ్మని అడుగుతా అనమాట ఎలా చేయాలి అని. అట్లానే ఇయర్ కూడా అడిగాను. సో అయితే నేను ఫిక్స్ అయ్యాను, వీడియో చేసుకుంటున్నాను కదా చెప్పేస్తాను. యాక్చువల్గా షడ్రుచులు అంటే 6 రుచులు అనమాట. 6 కలుపుతాం మనము. మ్యాంగో, వేపపూత, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలు. అంటే మ్యాంగో ఏమో అంటే మామిడికాయ ఏమో వగరకు, వేపపూతకేమో చేదు, బెల్లం ఏమో తీపి, చింతపండేమో పులుపు, ఉప్పు, మిరియాల పౌడర్ అంటే కారంకి ఏంటంటే మిరియాల పౌడర్ ఉంటుంది కదా, మిరియాలు ఉంటాయి కదా, దాని దంచైతే కొంచెం వేస్తారు. సో ఈ 6 కలిపేసి ఉగాది పచ్చడి అయితే చేస్తారనమాట. ప్రతి సంవత్సరం మా అమ్మ ఇలానే చేస్తుంది. వీటిలో వేరే అయితే మిక్స్ అయితే చేయదు. కొన్ని ప్లేసెస్లో ఒకలా చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. నేను ఎవరిని ఏమనట్లేదు. మా ఇంట్లో ఎలా చేస్తారో నేను అదే ఫాలో అవుతా అని చెప్తున్నాను అంతే. కొంతమంది దీంట్లో బనానా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా బిల్డింగ్ లోనే వాళ్ళే ఇచ్చారు, కొంతమంది బనానా వేశారు, మళ్ళీ కొంతమంది జీలకర్ర వేశారు. అట్లా కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉందన్నమాట. అంటే ఎవరు ప్యాటర్న్ లో వాళ్ళు ఫాలో అయిన దానిలో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. సో ఫైనల్ గా ఉగాది పచ్చడి అయితే చేసేసాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గుమ్మానికి అయితే పూలు అండ్ మామిడి ఆకులు, వేపాకు ఇవన్నీ అయితే పెట్టేశాము. యాక్చువల్గా గోపి హెల్ప్ చేశాడు అనమాట నాకైతే ఇది. ఇంకా మాక్సిమం ఏంటంటే అసలు మనం ఏ ఫెస్టివల్ అయినా కానీ మామిడి ఆకులు అనేది పెట్టుకోవాలంట. మామిడి ఆకులు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు అని చెప్పేసి చెప్తుంటే నేను విన్నాను ఒక వీడియోలో అయితే. సో మీకు కూడా షేర్ చేశాను. యాక్చువల్గా నేనైతే ఈ రంగోలీ అయితే వేశాను. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే, చాలా క్యూట్ గా ఉంది కదా. చాలా మంది బాగుందని కూడా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి.
ఏం టేస్ట్ వచ్చిందండి? గైస్ నాకు కూడా తీపే వచ్చింది. అంటే మొత్తం మంచిగా ఉండింది ఈ సంవత్సరం అంతా అని. అంటే మనకి ఏ ఫ్లేవర్ వస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు చెప్తారు కదా. సో నాకు అయితే తీపే వచ్చింది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇన్ని చేయను. సో అందరికి ఇద్దామని చెప్పి దీంట్లో చేసా. కొంచెమే చేస్తాం మేమైతే. మీరు ఉగాది పచ్చడి చేసుకున్నారా? చేసుకుని మీరు తింటే మీకు ఏ ఫ్లేవర్ వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ కదా, అయితే మా అపార్ట్మెంట్లో వాళ్ళైతే ప్రసాదాలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు అనేది ఇప్పుడు చూడండి. ఇదైతే ఒక అక్క వాళ్ళు ఇచ్చారు, బొబ్బట్టు, పులిహోర, ఇది కర్రీ ఏదో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో అక్క వాళ్ళు బొబ్బట్లు అను ఉగాది పచ్చడి ఇచ్చారు. ఇంకో అక్క ఏమో స్వీట్ ఇచ్చింది, పాయసం ఇచ్చింది, ఉగాది పచ్చడి ఇచ్చారు. ఇంకో వాళ్ళేమో పొంగలి అన్న ఉగాది పచ్చడి ఇచ్చారు. నేనేమో ఈరోజు పప్పు చేశాను, బెండకాయ ఫ్రై చేసా, పులిహోర చేశాను, పొంగలి, వైట్ రైస్. సో ఇప్పుడు మా లంచ్ అంతా ఇది. మేము తింటుంటే మా ఓనర్ ఆంటీ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట బొబ్బట్టు అను ఉగాది పచ్చడి. ఇంకా పైన వేరే ఉంటారు వాళ్ళు కూడా ఇచ్చారు. బిల్డింగ్ అయితే ప్రసాదాలు అయితే వచ్చాయన్నమాట. అందరిచ్చిన ఉగాది పచ్చళ్ళు అయితే చూడండి గైస్, అందరిచ్చారు, అంతా మిగిలిపోయింది. ఫెస్టివల్ అంతా బాగుంది, కానీ అవన్నీ చేసిన తర్వాత రిజల్ట్ చూపిస్తా. ఫుడ్ తినేసరికి ఇవైతే తినలేదు, పక్కన పెట్టాము. ఇవి కూడా మిగిలిపోయినాయి. అంతా బాగానే ఉంది, అన్నీ ఎవరికి అడుగుతారు గైస్? ఫెస్టివల్ అంతా హ్యాపీగా మంచిగా చేసుకున్నాం. తర్వాత ఉండేది మాత్రం చేసేటప్పుడు హ్యాపీ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ అంటుదాం వాళ్ళు గైస్. షింక్ నిండా ఉన్నాయి. నాకు నిద్ర కూడా రావట్లేదు ఈ క్లీన్ చేసేదాకా. ఇప్పుడు నిద్ర రాదు. బట్టలు మడతేయాలి, ఇట్లుంటుంది. వేసుకొని ఇట్లా పడేసేయాలి. యాక్చువల్గా పడుకుందాం అనుకున్నా, అస్సలు నిద్ర రావట్లేదు. నాకు ఇవే గుర్తొస్తున్నాయి. ఇప్పుడే వీడియో ఎడిట్ చేసి షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా తర్వాత ఇవి చూస్తే పడుకుందాం అంటే నాకైతే ఇవే గుర్తొస్తున్నాయి. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. శారీ వేసుకున్నాను కదా, అదైతే చేంజ్ చేసుకొని నైట్ డ్రెస్లోకి వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. బట్టలు ఉన్నాయి మడతేయటానికి, మళ్ళీ రూమ్ మొత్తం క్లీన్ చేయాలి. ఇవన్నీ చేయకపోతే నాకు నిద్ర కూడా రాదనమాట.
సో ఫస్ట్ ఇవైతే క్లీన్ చేసేద్దాం. నాకు తెలిసి చాలా మంది లేడీస్ ఇలానే ఉంటారనమాట. ఇంట్లో పని అయిపోవాలి తర్వాతే పడుకోవాలన్నమాట. సేమ్ నేను కూడా అంతే. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ అవ్వకపోతే అస్సలు నిద్ర రాదు. ఫస్ట్ మనం ఫాస్ట్గా అయితే ఇవైతే క్లీన్ చేసేద్దాం. మీరు క్లీన్ చేసేటప్పుడు ఎవరితో అయినా మాట్లాడుతూ ఎట్లుండదా? నేను ఒక టిప్ చెప్పనా, మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు చక్కగా మనకి మా మమ్మీతోనో లేకపోతే మా అక్కతో ఎవరికొకరికి కాల్ చేసి మాట్లాడామనుకో, అటు టైం పాస్ అయిపోతుంది, ఇవి కూడా క్లీన్ చేసేస్తాము. అలా కాకుండా మొత్తం సైలెంట్గా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మీరు అంతేనా? నాలాగే ఉంటారా మీరు కూడా? చాలామంది మ్యాక్సిమం ఇలానే ఉంటారు అనుకుంటున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే మంచిగా చేసుకున్నాను. మంచిగా మీరు ఏం లేదు, ఇంట్లో కొంచెం పొంగలి చేశాను, పులిహోర చేశాము, ఇంకా ఉగాది పచ్చడి అంటే మ్యాక్సిమం అందరు చేస్తారు కాబట్టి సేమ్ నేను చేశాను. ఓకే, ఫస్ట్ నేను ఇవన్నీ క్లీన్ చేసాక మళ్ళీ నేను మీతో మాట్లాడతా. అమ్మకు కాల్ చేసి అయితే ఇంక మొత్తం మా అమ్మతో మాట్లాడుతూ క్లీన్ అయితే చేసేసాను. మ్యాక్సిమం అంట్లన్నీ అయితే కడిగేసాను అనమాట. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ ఉండాలి. యాక్చువల్గా చాలా మంది చెప్తారు రోజు గ్యాస్ అనేది కడగకూడదంట, అవునా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు రోజు డైలీ క్లీన్ చేయకపోతే నాకు అసలు నిద్ర ఉండదు. ఇప్పుడే మొత్తం అయితే అయిపోయింది, అంట్లు మొత్తం క్లీన్ చేసేసాను, హౌస్ కూడా ఊడ్చేసాను, అంతా అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. యాక్చువల్గా నేనైతే ఇలా అనుకుంటున్నాను, మీతో కూడా ఇంటరాక్ట్ అవుదాము, ఇట్లా ఏదన్నా కొంచెం సేపు మాట్లాడదాము డైలీ వ్లాగ్స్లో కూడా అని చెప్పి అనుకుంటున్నా. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే ఇప్పుడు ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను మా ఇంటి ముందు ముగ్గు అయితే వేసాను అనమాట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అంటే కలర్స్ అని కాదు, కలర్స్ వేసినా వేయకపోయినా నేనైతే అది ఎన్నిసార్లు రిపీటెడ్గా చూస్తా ఉంటే బయటకు వచ్చిన ప్రతిసారి చూస్తా అనమాట. మ్యాక్సిమం నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా నా ముందు అదే కనిపిస్తుంది అనమాట. బాగుంది. మీరు కూడా ఇంతేనా? మీరు ఏదైనా ముగ్గేసినప్పుడు మీరు కూడా సేమ్ ఇలానే చూస్తూ రిపీటెడ్గా చూస్తూ ఉంటారా? మ్యాక్సిమం లేడీస్ అంతే చూస్తారు, ఐ నో. ఇంకేంటి సంగతులు? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం మేమైతే చేసుకున్నాము. రాశిఫలాలు చూసారా? మీది ఏ రాశి? మీకు మంచిగా ఉందా ఇయర్ అయితే చెప్పండి. నాదైతే యాక్చువల్గా రాశి వచ్చేసి వృశ్చిక రాశి అనమాట. ఈసారి ఏదో బాగుందని చెప్తున్నారు, చూద్దాం ఏమవుతుందో. బట్ మీరు రాశిఫలాలను నమ్ముతారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాది వృశ్చిక రాశి అన్నాను కదా, అయితే ఇయర్ బాగుంది అని చెప్పారు. అలా అని చెప్పి మనకి బాగుంది కదా అని చెప్పి మనం సైలెంట్గా కూర్చున్నంత మాత్రం మనకు అంత మంచి ఏం జరిగిపోదు. మనం ఏం వర్క్ చేసినా కానీ కొంచెం కలిసి వస్తుంది అంటే మొత్తం అన్నట్లు తప్పితే మనకి మంచి అవుతుంది కదా, లేకపోతే అలా అని చెప్పేసి అయితే మనం కూర్చున్నంత మాత్రాన అయితే అయిపోవు. ఏవైనా కానీ మనం చేస్తూ ఉంటే హార్డ్ వర్క్ చేస్తూ పోవాలి, పోతే ఆటోమేటిక్గా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మనం హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడో ఒకప్పుడైనా మనకి అది కలిసి వస్తుంది అని చెప్పి అదైతే నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. సో ఈసారి అయితే అట్లా ఉంది, నాదైతే మంచిగా ఉంది అని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇయర్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా మీకు మెయిన్ ఒకటి చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం కదా, మామిడి ఆకులు ఒక 2 కొమ్మలే గాయస్ ఇచ్చారు. నేను అదే పచ్చడి అంటే ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఫ్రంట్ పెట్టాను చూడండి, అవే అనమాట. కట్టొచ్చి 20 రూపీస్ అంట, దీని 2 కట్టలు తీసుకొచ్చాడు. అదే చూడండి, మా ఇంట్లో అయితే చెట్టు కూడా ఉంది, మామిడి కాయలు కూడా వచ్చాయంటే నేను కుదిరితే అంటే అమ్మ నాకు కొన్ని పిక్స్ పెట్టారు, కుదిరితే నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. అదే అంటారు చూడు, నాకు ఇలాంటి టైంలో నేను చక్కగా మన ఊర్లో ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది. చక్కగా అవన్నీ ఫ్రీయే కదా. మళ్ళీ మ్యాంగో వచ్చేసి 150 అంట, ఒక్క మ్యాంగో వచ్చేసి 100, 150 అలా ఉన్నాయంట. కాకపోతే చిన్న అయితేనేమో 50కి 2 అలా వచ్చాయంట. తర్వాత అయితే తీసుకొచ్చాడు. అంతే గాయస్, మా ఇంట్లో ఉన్నట్లయితే మేము పాలెంలో అంటే ఐ మీన్ మా ఊర్లో విలేజ్లో ఉన్నట్లయితే చక్కగా మా ఇంట్లో ఈ మామిడి ఆకులు కానీ మా చెట్టుకు వచ్చిన మామిడి దాంతో అయితే ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఎనీవే మనం ఎక్కడున్నా చేసుకోవాలనుకో, తప్పదనుకో.
చెప్తున్నాను. కాకపోతే నాకు ఇలాంటి టైంలోనే అసలు ఆ ఊర్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అంటే మ్యాక్సిమం చాలామంది ఏంటంటే సిటీస్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇలాంటివి చాలా ఫేస్ చేస్తారు. మీకు కూడా ఏదన్నా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మ్యాక్సిమం ఉగాది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అదైతే కంటిన్యూగా పెట్టాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. చాలామంది హైప్ ఆప్షన్ ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నారు. మనం లైక్ డిస్లైక్ చేస్తాం కదా, దాన్ని సైడ్కు రోల్ చేసిన అది సైడ్కి అన్నట్లయితే దాని పక్కనే హైప్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే కింద పాయింట్స్ అని వస్తాయి, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.